ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మరి యొక్క మన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ శుభములు పలుకుతూ ఇటు సమయాన్ని ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించటానికి, పాటల ద్వారా ఆయన్ను స్తుతించటానికి, ఆయన నామాన్ని కనపరచటానికి మనల్ని ఎన్నుకొన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనకి ఇవ్వబడినటువంటి 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినాన ప్రభువు ఆ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక మంది వ్యక్తులు బలమైనటువంటి ఆ, పనిముట్టుగా దేవుని పరిచర్యలో, దేవుని పనిలో ప్రభువుకు ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని గురించి అతన్ని జీవించినటువంటి విధానాన్ని, ప్రభువు అతన్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని, ప్రభువు ఆ బిడ్డను, ఆయనను ఎంతగా హెచ్చించాడో అట్టి విషయాలు జ్ఞాపకం చేసుకొని వై నాట్ ఐ నేనెందుకు ఆ ధన్యతలోకి రాలేకపోతున్నాను? ఏంటి? వాట్ ఈస్ ద కంపారిజన్? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయమునే చేసే దేవుడు. కాబట్టి ఏమి లోటులు ఉన్నాయో అవి చక్కదిద్దుకొని ఆ రీతిగా ప్రభు సన్నిధిలో స్థిరంగా నిలబడటానికి ఆ వ్యక్తిని మన ముందు ఉంచబోతూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు. కాబట్టి ఆ వ్యక్తి జీవితాన్ని కొన్ని విషయాలు మాత్రమే అన్ని క్లుప్తంగా ముగించుకుందాం. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో నుండి 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అందరికి తెలిసిందే. 2వ సమూయేలు గ్రంథం అంటానే మనకు గుర్తుకొస్తాడు కదా. మంచిది, ఆ మాటలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ మాటలు లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఈ మాటలు పలికినటువంటి వ్యక్తి దావీదు. దావీదు స్థితి ఇప్పుడు యూదులకు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండి ఆయన పలికినటువంటి మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం, నేను కాదు, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము ఎల్లవేళలా సదాకాలము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? తండ్రి సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి అందుకు దానిని ఆశీర్వదించుము అంటాడు. ఏంటి దానిని ఆశీర్వదించమన్నాడు ఏంటి అన్నప్పుడు, ఇక్కడ దావీదు ఈ మాట చెప్పటానికి ముందుగా దావీదును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు అంతగా హెచ్చించాడు, ఎందుకు రాజుగా చేశాడు అన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా 2వ అధ్యాయంలో, ఇదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు చేసినటువంటి ఒక మంచి పని అంతా మనం చేయమా అంటే చేస్తాము, కంపారిజన్ చూసుకుంటే మంచిది. 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. దావీదులో ఉన్నటువంటి ఒక లక్షణము, ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే, ఏ సందర్భమైనా సరే తన ముందు ఉన్నప్పుడు, ఒక సంకట సమయము తన ముందు ఉన్నప్పుడు, ఏదైనా ఒక సందర్భము తనకు
కావలసి వచ్చినప్పుడు అతను చేసే ఒక మంచి పని ఏంటి అంటే యెహోవా యొద్ద విచారణ చేసే ఒక మంచి వ్యక్తి. యెహోవా యొద్ద విచారణ చేస్తే మార్గము యెహోవా చూపిస్తాడు. ఇక్కడ దావీదుకు ఆ విషయాన్ని చూపించాడు. యెహోవా యొద్ద విచారణ చేస్తాడని ఇక్కడ ఒక్క చోటనే ఉంది కదా బ్రదర్, మీరు అలా ఎలా అంటారు అని అంటే 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆ మాట ఉంది. అది కూడా చూస్తాను చూడండి. 5వ అధ్యాయం 23, ఇదే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డేవిడ్, ద కింగ్ డేవిడ్. ఉట్టి దావీదు కాదు, ఈయన రాజైన దావీదు. అక్కడే విచారణ చేస్తే ఏమని విచారణ చేస్తాడు అని అంటే విచారణ చేయగా యూదా పట్టణంలోనికి నేను పోవచ్చా? ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీవు ఆ పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను అన్నప్పుడు అని విచారణ చేస్తే దేవుడు ఏమంటాడంటే పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చను. ఎంత చక్కగా ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ జరుగుతుందో చూడండి. మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. దావీదు దేవునితో, సైన్యములకు అధిపతి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను మరి యూదాకు వెళ్ళవచ్చా? ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? వెళితే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అన్నటువంటి విచారణ చేయటం అనేది ఒక మంచి లక్షణము దావీదులు. చేస్తే దేవుడు ఏమన్నాడు? అబ్జెక్ట్ చేయాల. ఇప్పుడు వెళ్ళొచ్చు, నువ్వు పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. యూదాకు వెళ్ళమంటున్నావు సరే, మరి యూదాలో నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ అనేక స్థలాలు ఉన్నాయి. మరి నా ఇష్టం వచ్చినట్టు పోతానంటే నేను పోను కదా. నీవెక్కడికి పొమ్మంటే నేను అక్కడికి వెళ్తానయ్యా. నా తండ్రి, నీ సలహా నాకు ఇస్తే, నీ చిత్త ప్రకారంగా, నీ మాట చొప్పున, నీ ఆలోచన ప్రకారంగా నేను ఆ స్థలానికే వెళ్తానయ్యా అన్నప్పుడు అప్పుడు దేవుడు దావీదుకు చెప్తాడు, హెబ్రోనుకు పొమ్మని చెప్తాడు. ఎందుకంటే హెబ్రోన్లో సమస్తము సమకూర్చి పెట్టాడు దావీదు కొరకు. ఇది తెలుసు కాబట్టే దావీదు యెహోవా సన్నిధిలో విచారణ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు మనకు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి లక్షణం విశ్వాసి జీవితంలో, విశ్వాస ప్రయాణంలో. దావీదు ఏ రీతిగా అయితే ఈ లోకంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో ప్రభు చిత్తానుసారంగా మనము కూడా అలాగే జీవిస్తున్నాం. కానీ మనకు తనకు తేడా ఏంటి అని అంటే తను ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అది ఏదైనా సరే విచారణ చేస్తాడు. అందుకే దావీదు గురించి అంత చక్కని మాట ప్రభువు పలికాడు, నా ఇష్టానుసారుడు. నేను ఎట్లా పొమ్మంటే అట్లా పొమ్మంటాడు. నేనేం చెబితే అది వింటాడు. నా ఇష్టానుసారుడు. ఈ మాట మన జీవితంలో మనం ఆ రీతిగా పిలువబడుతున్నామా? ఈ రాత్రి ప్రశ్నించుకుందాం. దావీదు పిలువబడ్డాడు, పిలిచాడు దేవుడు. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగినవాడు దావీదు. నేను కోపం అంటే తగ్గించుకుంటాడు, నేను సంతోషంగా ఉంటే తను ఆనందపడతాడు. నన్ను ఆనందపరచటం ఎలాగో తనకు బాగా తెలుసు. పాటల ద్వారా నన్ను మహిమపరుస్తాడు, నన్ను ఆనందింపచేస్తాడు, తన నాట్యముతో నన్ను సంతోషపరుస్తాడు. నా చిత్తమును ఎరిగినవాడు, నన్ను గురించి బాగా తెలుసుకున్నవాడు, నా చిత్తానికి లోబడినవాడు, నా హృదయానుసారుడు. నా హృదయం ఎలా ఉండాలని దావీదు ఇలా ఉండాలని ఇష్టపడతాడు, అలాగే ఉంటాడు దావీదు. అందుకే ఆయనకు ఆ రీతిగా పర్మిషన్ ఇస్తాడు. హెబ్రోనుకు వెళ్ళమంటాడు, హెబ్రోనుకు వెళ్తాడు. హెబ్రోన్లో ఏం సిద్ధపరిచి ఉంచాడు అనంటే 3వ అధ్యాయంలో పరిస్థితులు ఒకసారి చూద్దాం. హెబ్రోనుకు వెళ్ళేసరికి పరిస్థితి ఏంటి అనంటే సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు ఎడతెగక బహుకాలంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఓ నాయన, ఈ పరిస్థితిలోకి పంపించాడు.
సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు. మొదటి వచనంలో ఉంది ఆ మాట. నా సొంత మాటలు కాదు. 3వ అధ్యాయం మొదటి వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలముగా యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు హెచ్చించబడ్డాడు, ప్రబలాడు. సౌలు అంతకంతకు దిగజారి పోయాడు, నీరసించిపోయాడు. ఇక దావీదుతో పోటీ పడలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని దగ్గర విచారించడం మొదలుపెట్టాడు. సౌలు మానవ రీతిగా తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని చేయటం మొదలుపెట్టాడు. హెబ్రోన్లో దావీదును ఏ రీతిగా హెచ్చించాడంటే, తనకు ఆ హెబ్రోనులోనే దాదాపు 6 మంది కుమారులను దేవుడు ఆయా తన భార్యల ద్వారా పొందుకునే ధన్యతను ఇచ్చాడు. ఇది ధన్యత అంటే ఎస్, దావీదు సంతానాన్ని బహుగా ఆశీర్వదించినటువంటి వాడు. అందుకే దావీదు ఆ విన్నపాన్ని ఇందాక మనం చదువుకున్నట్లుగా 7వ అధ్యాయం 29లో, నీ దాసుడనైన నేను, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, దానిని ఆశీర్వదించమన్నాడు. దేనిని అనేది ఇప్పుడు చెప్పు. ఇక్కడ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే 6 మంది కుమారులు అతనికి ఆ హెబ్రోన్లో అనుగ్రహించబడ్డాడు. హెబ్రోన్లో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అని అక్కడ లిస్టు. అలాగా దావీదు ఆశీర్వదించబడ్డ ఆయన హెబ్రోనులోనే దావీదు 30 ఏండ్ల వాడై వచ్చి యూదులను ఏలే ధన్యతలోకి వస్తాడు. అక్కడ దావీదు 5వ అధ్యాయము 4వ వచనంలో దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. 40 years. ఎవరి మీద అంటే హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు. ఈ లెక్క చాలా నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్పాను. దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుట్టుగా కనిపిస్తాడు. ఈ లెక్కలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటివి. హెబ్రోన్లో యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీయులందరి మీద దాదాపుగా 33, ఈ లెక్క మీకు వయసులు గుర్తున్నాయనుకుంటారు, 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 6 మాసాలు తీస్తే ఆ 7 సంవత్సరముల 6 మాసాలు, ఇక్కడ 33 సంవత్సరాలు తీస్తే 40 సంవత్సరముల 6 నెలలు. ఆ 6 మాసములు అనేది 33.5 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించిన కాలం. ఇశ్రాయేలీయుల మీద దావీదు రాజుగా ఉన్న కాలము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించి తన కార్యాన్ని నెరవేర్చిన కాలం. తన పరిపాలన, యేసుక్రీస్తు పరిపాలన 33 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఇదే అధ్యాయము 17వ వచనంలో జనులు, ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా, వారందరూ కలిసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదును అభిషేకించి పట్టాభిషేకం చేస్తారు. ఈ 5వ అధ్యాయంలో ఈ సంగతి ఫిలిస్తీయులు వింటారు. విని ఆ దావీదును పట్టుకోవాలని చెప్పి యుద్ధానికి వస్తారు. అప్పుడు ఇదే ఇందాక నేను చదివినట్లుగా 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ యుద్ధము గురించి 22వ వచనంలో ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా ఈ యుద్ధాన్ని గురించి యెహోవా సన్నిధిలో మొరపెట్టి విచారణ చేస్తాడు. విచారణ అంటే నీ చిత్తం చెప్పు అంటాడు. యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేయమంటే నువ్వు పంపిస్తే నేను వెళ్తాను. ఎందుకనంటే యుద్ధం నీది కాబట్టి. నువ్వు వెళ్ళొద్దు అనంటే నేను వెళ్ళను, ఎందుకంటే యుద్ధానికి నీవు రావు కాబట్టి. అప్పుడు నేను ఓడిపోతాను కాబట్టి. ఎంత చక్కని ఉద్దేశం. దావీదు యెహోవా వద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు
అని చెప్పాడు. లోపడ్డాడు, వెళ్ళాలి. 25వ వచనంలో దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గేబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాను. వెళ్ళవద్దు, ఎలా వెళ్ళమన్నాడు అంటే డైరెక్ట్ గా వారి దగ్గరికి నేను యుద్ధానికి వెళ్ళాలన్నా అంటే వద్దు అని చెప్పి 23, 24లో ఎలా వెళ్ళాలో మార్గం చెబుతాడు. ఒక మార్గాన్ని సిద్ధపరచాడు ఆయన. ఆ మార్గం గుండా వెళితే నీవు జయాన్ని పొందుకుంటావు అని చెప్పి ఆ మార్గం గుండా వెళ్ళమన్నప్పుడు ఆ మార్గంలోనే దావీదు వెళ్తాడు. ఆ మార్గం ఏంటి అని అంటే చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము, కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. కనుక యుద్ధానికి ఎవరు పోతున్నారంట? నాట్ దావీదు. ఎవరు పోతున్నారు? యెహోవా వెళ్తున్నాడయ్యా. నీకంటే ముందు నేను అక్కడ ఉంటాను. ఆ కంబలి చెట్ల యొక్క శబ్దము వినగానే ఫిలిస్తీయులను హతం చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చును. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు గెలుపొందాడు. వారందరినీ హతము చేశాడు. యుద్ధంలో మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా తాను మార్గాన్ని బయలుపరిచిన మార్గంలోనే వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసినట్లు. ఎలా హతము చేశాడు? తరిమి హతము చేసినట్లు చూస్తాం. ఇక్కడ మనకు ఆ చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. ఏమన్నాడంటే 7:29లో నేనును నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుమా అన్నాడు. దేనిని అంటే 6వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన కనిపిస్తుంది. ఏంటి అని అంటే సౌలు రాజుగా ఉన్నంత వరకు దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంచినటువంటి మందసము యొక్క సమాచారం లేనే లేదు. అది ఎక్కడుందో కూడా తెలియదు. అట్టి సందర్భంలో దావీదు మందసమును తిరిగి తన ప్రజల మధ్యకు తీసుకొని రావటానికి పూనుకుంటాడు. అది తీసుకురావటానికి బయలుదేరతాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసం. మందసాన్ని దావీదు ఒట్టి మందసం అనుకుంటలేడు. అది చెక్కతో చేయబడింది అని అనుకుంటలేడు. తను దాని గురించి ఎంత చక్కని మాటలు చెప్పాడంటే కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెగు యెహోవా అను తన నామము పెట్టబడినటువంటి దేవుని మందసం. ఎంత చక్కని వర్ణన. మనం ఊరికే మందసం అంటాం. ఆ మందసం అంటే ఏంటిది? కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము. అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తమ యుద్ధ నుండి ఉన్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యారు. ఇక్కడ చిన్న పొరపాటు. అదేంటి అనంటే దేవుడు మందసాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటి అనంటే మందసంలో ఏముంటాయో మనందరికీ తెలుసు. 2 రాతి పలకలు. మోషే అంటే రాబోతున్న తరాలకు అరణ్యంలో దేవుడు తన ప్రజల్ని ఎలా పోషించాడో గుర్తుగా ఉండాలని ఇవ్వబడినటువంటి మన్నా ఆహారాన్ని గుర్తుగా రాబో తరాలకు కూడా గుర్తుగా ఉండటానికి మోషే ఏం చేస్తారంటే ఒక బంగారు పాత్ర చేసి ఆ పాత్రలో మన్నాను పెట్టి, ఇది రెండవది ఆ పాత్ర, మొదటిది 10 ఆజ్ఞల 2 పలకలు, రెండవది బంగారు పాత్రలో ఉంచబడినటువంటి దేవుని చేత పోషింపబడిన దేవదూతల ఆహారమైన మన్నా ఒక బంగారు పాత్రలో ఉంచబడింది అది. మూడవది అహరోను చిగురుచున్న కర్ర. అహరోను
ప్రధాన ఈ 3 కూడా ఉట్టిగా కాదు, అందులో ఉంచబడ్డాయి. రాతి పలకలు, ఆజ్ఞలు. అప్పుడు మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన 3 ఆజ్ఞలు. మొట్టమొదటిది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ. దీన్ని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అంటాడు. అది దానికి సాదృశ్యంగా. రెండవది పాత్ర. ఇశ్రాయేలీలను పోషించటానికి మన్నానిచ్చాడు. తరతరముల వరకు రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శరీరాన్ని, తన రక్తాన్ని అనుగ్రహించాడు. పాత్రగా మన ముందు ఉంచాడు. మూడవది అహరోను చిగురించు కర్ర. అహరోను ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ప్రధాన యాజకుడుగా తిరిగి మనందరినీ కూడా కొనిపోవటానికి రానయ్యున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు. దీనికి గుర్తుగా ఆ 3 అందులో ఉంచబడ్డాయి. ఈ 3 మన జీవితంలో ఉంచుకోవాలి. 10 ఆజ్ఞలు వాక్యానికి, మన చేతిలో ఉంచబడినటువంటి వాక్యానికి సాదృశ్యం. ఇది ఎప్పుడు కూడా మన మధ్యలో నివసించాలి. దావీదు ఉద్దేశం అదే. ఎందుకు తేవాలనుకుంటున్నాడు అని అంటే, తన ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నాడంటే, ఇవి మనకు గుర్తుగా ఉండాలి. దాన్ని చూచినప్పుడు మనకు గుర్తు రావాలి. దేవుని వాక్యాన్ని సదాకాలం ధ్యానించాలి అని ఆ మందసంలో ఉంచబడిన 10 ఆజ్ఞలు చూచినప్పుడు గుర్తుకు రావాలి. మందసాన్ని చూచినప్పుడు పాత్రలో ఉంచబడినటువంటి మన్నా చేత ఎలాగో తన ప్రజలను పోషించాడో, తరతరముల వరకు తన ప్రజలను రక్షించటానికి తన కుమారుని శిలువ మరణము ద్వారా, శరీరము నలగగొట్టబడుట ద్వారా, తన శరీరంలో ఉన్న రక్తమంతా చిందించబడుట ద్వారా ఏ రీతిగా రక్షణ లభించిందో అది గుర్తు రావటానికి, ఆయనే ప్రధాన యాజకుడు అని గుర్తు రావటానికి, ఒక మంచి కాపరి, ఒక గొప్ప కాపరి, ఆయనే ప్రధాన కాపరి అని గుర్తు చేసుకోవటానికి ఆ అహరోను చిగురించు కర్ర ఉంచబడింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి మందసాన్ని తన ప్రజల మధ్యలో తీసుకొని పెడుతూ దానిని ఆశీర్వదించయ్యా అని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటిగా మందసము మోయబడాలి. కానీ దావీదు ఏం చేశాడంటే, ఒక ఎద్దుల బండి కొత్తది తయారు చేసి దాని మీద పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే ఎద్దుల యొక్క కాలు స్లిప్ అయి మందసం పడుతుందేమో అని ఉజ్జా చేయి పెడితే ఉజ్జా అక్కడికక్కడే మరణించటం. అంటే ఎంత పవిత్రమైనటువంటిది అది, మనుషులు తాకకూడనిది. అదే అంటాడు కదా, పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను నీతిమంతుడను కనుక మీరు కూడా నీతిమంతులై ఉండుడి. ఆ నీతిమంతత్వం మనకు అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడు మందసం కాదు కదా, మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశమే పొందుకున్నాం. అప్పుడు మాత్రం ఉజ్జా చేయకూడని పని చేశాడు కాబట్టి మరణించాడు. దాంతో భయపడి దావీదు కొంతకాలము ఆ గిత్తీయుడగు ఒబేదెదు ఇంట్లో పెట్టాడు. అక్కడ మాత్రం దేవుడు ఒబేదెదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అది తెలుసుకున్నటువంటి దావీదు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, 6వ అధ్యాయం 17వ వచనంలో, దాని నిమిత్తమై దాన్ని తీసుకొని రావటానికి దహన బలులను సమాధాన బలులను అర్పించి తిరిగి దాన్ని తన ప్రజల యొద్దకు తీసుకొని వచ్చాడు. వచ్చి దాన్ని అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆ మందసాన్ని ఆశీర్వదించాయి. మందసం ఆశీర్వదించబడిందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఇది నా ఉద్దేశం అని దావీదు చెబుతూ ఆ మాట అంటాడు, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం అంటే నేను, నా పిల్లలు కాదు, నీవు నాకు ఇచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, నాకు ఏలటానికి నన్ను రాజుగా నియమించిన ఈ నీ జనాంగమైన ఇశ్రాయేలీయులు నా కుటుంబం, ఇప్పుడు వీరందరూ కూడా ఆశీర్వదించబడాలి అని ఆ ఆశీర్వాదమును అడుగుతూ మందసాన్ని ఆశీర్వదించయ్యా. మందసం ఆశీర్వదించబడితే నీ ప్రజలైన నా బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడతారు. అట్టి కృప నా ద్వారా నీవు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ
ఇక 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 8వ అధ్యాయము 6వ వచనంలో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడాడు. కారణం, విచారించే క్యారెక్టర్ అతనిలో ఉంది కాబట్టి. అలాగే 14వ వచనం చివర్లో చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడాను. వాహ్! ఎక్కడికి పోయినా యెహోవా దావీదును కాపాడుతూనే ఉన్నాడు. ఎన్ని దావీదులో మనం చూస్తాం, లోపాలందాం. ఎన్ని లోపాలున్నా దావీదు మాత్రం దేవాది దేవునికి హృదయానుసారుడుగా ఉండగలిగాడు. ఎందుకు అనంటే, ప్రతిసారి పశ్చాత్తాపంతో వాటిని వదిలిపెడుతూ వచ్చాడు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ, విగ్రహాలను ఎంటర్టైన్ చేయకుండా, విగ్రహారాధనను తీసుకొని రాకుండా ఆయన తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. అందుకే దేవునికి ఇష్టానుసారుడు. కాబట్టి నీవు నేను కూడా మన జీవితంలో మనము కూడా దావీదులాగా, దావీదు ఎక్కడికి పోయినా ఆశీర్వదించబడ్డాడో, కాపాడాడో యెహోవా దేవుడు. అలాగా మనం కూడా కాపాడబడాలంటే అట్టి మంచి లక్షణం మనం కూడా కలిగి ఉందాం. అనేక లక్షణాలు ఉన్నాయి. నేను మచ్చుకు మీకు ఇప్పుడు ఒకటే చెప్పాను. దావీదు గురించి చెప్పాలంటే జీవితకాలం అంత సమయం. ఒక మంచి గొప్ప రాజుగా దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు వద్దంటే మానుకున్నాడు. నీవు నేనైతే వాయబ్బా, ఇది నా ఆలోచన, ఎంత ప్రయాసపడి ఎంత చేస్తామో. అందుకే మనము ఆయనకి ఇష్టంగా ఉండలేకపోతున్నాం. అందుకే మనకి శ్రమలు, శోధన. విచారిద్దాం, ఆయన ఏది చెబితే అదే చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, నేను గొప్ప అని ఎప్పుడు చెప్పను. ఏ మాటలు చెప్పాలా ప్రభువా అని నేను ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద అడుగుతానే తప్ప, నాకేదో జ్ఞానం ఉంది నాయనా, నేను కూడా బైబిల్ కొంత చదివాను, అంతా చదవలేదు, నేను చెప్తాను అని ఎప్పుడు ఆయన సన్నిధికి నేను రాలేదు. ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి ధన్యత, మంచి కృప. ఆయన దగ్గర విచారణ చేస్తాను. ఏం మాట్లాడాలయ్యా, నువ్వు చెప్తేనే మాట్లాడు. మళ్ళీ ఇంకోటి, మాటలు నాకు రావు, నీవు నా నోట మాటలు ఉంచాలి. ఇప్పుడు ఏమేం చెప్పావు బ్రదర్ నీవు అని చెప్పి నన్ను మళ్ళా ఎవరన్నా అడగండి, ఐ కాంట్ సే. రెఫరెన్స్లు కూడా నాకు గుర్తు. ఇది వాస్తవం, ఇది నిజం. అట్టి ధన్యతలోనికి మనందరినీ నడిపించినట్లుగా ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.